తెలంగాణలో వాటర్ వార్ షురు అయింది. సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాలని నీళ్లు తెచ్చేందుకు ఎవరితోనైనా కొట్లాడతా అన్నారు. పనిలో పనిగా గత ప్రభుత్వం ఏం చేసిందంటూ విమర్శలు గుప్పించారు. నీళ్ల విషయంలో కేసీఆర్ ను కూడా టార్గెట్ చేశారు. దీంతో అట్నుండి కూడా అదే స్థాయిలో కౌంటర్స్ వినిపిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. అధికారులు సంబంధిత మంత్రులతో వెళ్లి అక్కడే సమీక్షలు జరిపారు. మొన్నటికి మొన్న తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై కేంద్రంతో కలిసి మాట్లాడదామని కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ ఇప్పుడు ఏపీతో ఉన్న నీళ్ల పంచాయతీకి ఓ పరిష్కారం తీసుకొస్తామన్నారు. అందుకోసం ఓ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ కూడా వినిపిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీకు పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలంటే నేను పరిష్కారం కోరుకుంటా. పరిష్కారం దొరికినప్పుడు పంచాయతీ ఎట్లాగూ ఉంటుంది. పంచాయతీ చేస్తే పరిష్కారం అయితే కూడా పంచాయతీ చేసైనా పరిష్కారం చేసుకుంటా. నీళ్ళ విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. అది గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క చుక్క రాష్ట్ర హక్కును వదులుకోము, ప్రతి చుక్క రాబట్టుకుంటాము. మేము చిల్లర పంచాయతీ వీధుల్లో మతి తప్పిన మత్తులో ఉన్న మాటలు నేను మాట్లాడా. నేను వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోని మనకు రావాల్సిన ప్రతి చుక్క నీటి హక్కులను నేను కాపాడుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాము. నీటి వాటాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పాలనపైన విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. కేసీఆర్ గురించి ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్తారే గాని అందులో వాస్తవం లేదన్నారు. ముఖ్యంగా నీళ్లు ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి అత్యంత దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేసీఆర్ గారు 299 మాటలు 512 మీరు తీసుకెళ్ళండి అని ఒక మరణ శాసనం రాసిండు. కృష్ణా పరివాహక ప్రాంతానికి శాశ్వతంగా సంతకం పెట్టొచ్చిండు. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తిరగరాయాలంటే ఇప్పుడు ఎంత సమస్యగా సంక్లిష్టంగా మారిందనంటే ఇంకా చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే ఈరోజు నికర జలాల కేటాయింపులు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి 20 టీఎంసీలు మావి మాకు ఎన్ఓసి ఇస్తే అప్పుడు మీ ప్రాజెక్టుల గురించి చర్చ, లేకపోతే చర్చించే సమస్యనే లేదు అనేది మొదటి విషయం. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా నీటి వినియోగం ఎంత అనే దానిపై సీఎంకు కనీస అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల్లా అడ్డగోలుగా అబద్దాలు మాట్లాడే అలవాటు తమకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్లలో పాలమూరుకు రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు పెట్టిన వ్యక్తి ఇవాళ ప్రాజెక్టుల పురోగతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా పాలమూరు తలరాతను మార్చింది మాత్రం ముమ్మాటికి కేసీఆర్ అన్నారు హరీష్ రావు. మొత్తంగా పక్క రాష్ట్రాలతో నీటి పంచాయతీపై సొంత రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.